కూడా వచ్చి ఇవాళ ధర్నా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారంటే మీరు చేసినటువంటి ఆ రోజున వాగ్దాన ప్రకారంగా డిమాండ్ల ప్రకారంగా వాళ్ళకి అందాల్సినటువంటి అన్నీ కూడా ఇచ్చుంటే ఈ రోజున ఆ పరిస్థితి రాదు. కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్లు మీరు మాఫీ చేస్తున్నారు. ఇక్కడ అడుగుతున్న సామాన్యమైన కోరికలయ్యి ఒక ఉద్యోగస్తులు వాళ్ళ స్కూల్ పనిలోకి వెళ్తే ఇవాళ 1000 రూపాయలు, ఇవాళ 13,000 రూపాయలు 12,000 రూపాయలు దేనికి వస్తాయనేది ఒకసారి ఆలోచించండి. మామూలు ఇల్లు అద్దెకి తీసుకుంటే ఆ ఇంట్లో 5,000 రూపాయలు అవుతుంది వాళ్ళ ఖర్చులు. 2 బిడ్డలు స్కూల్లో చదివితే ఆ స్కూల్కి దగ్గర నెలకు 2,000 రూపాయలు దగ్గర ఖర్చు అవుతున్నాయి. ఇంకా ఇంటిని ఎలా పోషించాలనేది కూడా మనం ఆలోచించాలి. మీ ఇల్లుకి మీ ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఉండే ఏసీలకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మీరు సొంత డబ్బులు ఇవ్వరు. ప్రజల నుంచి తీసి వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా వీళ్ళందరూ కూడా మహిళలందరికీ కూడా ఒక కార్మికులు గుర్తించి వాళ్ళ హక్కుల ప్రకారంగా పిఎఫ్ ఈఎస్ఐ ఇమ్మని అడుగుతున్నారు. వాళ్ళకి పెన్షన్ ఇమ్మని అడుగుతున్నారు. వాళ్ళకి వెంటనే మీరు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కోర్టు ఇమ్మని చెప్పినా కూడా మీరు కోర్టు మాట కూడా పట్టించుకోకుండా చాలా ధిక్కరించి మాట్లాడటం అనేది మేము చూస్తున్నాం. ఇదివరకు ఎవరైనా స్ట్రైక్ చేసినా అడిగినా నా బిడ్డలు కదా వీళ్ళందరూ కష్టాలు వచ్చినప్పుడు మమ్మల్ని తప్ప ఎవరిని అడుగుతారు, 10 డిమాండ్స్ చేస్తున్నారు, కనీసం 5 అన్నా కూడా నెరవేరుద్దామని భయపడి కనీసం పనిచేసి పెట్టేవాళ్ళు ఇదివరకు వెంటనే. ఇవాళ నెల చేసినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెడతాం అనేది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాన్ని అసలు ఇష్టపడరు. ఎందుకంటే సొంత డబ్బులు 30 కోట్ల రూపాయలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని 3,000 మందికి పంచినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు మన దేశంలో పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా మేము పేపర్ మీద తీసుకెళ్లి మరి మేము మా నాయకుడికి ఇస్తాం. ఆయన ద్వారా రేపు మా ఆయనతో మాట్లాడిస్తాం. ఇదే కాకుండా ఇలా ఏది చూసినా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే సంగతి మీరు ఆలోచించాలి. దగ్గర మీకు ఈ రోజుకి 8 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మీకు వచ్చినాయి. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారు అసలు అవి ఒక్కసారి మీరు చిట్టా ఇప్పి ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. దుర్మార్గమైనటువంటి పాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ కూడా మానుకుని వీళ్ళందరూ నా బిడ్డలో, వీళ్ళందరూ మీ బిడ్డలో, నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ బిడ్డలని, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారని వాళ్ళ డిమాండ్స్ మీరు తీసుకుని న్యాయమైన డిమాండ్లన్నీ కూడా వెంటనే ఏర్పాట్లు చేయాలని, లేకపోతే జనసేన పార్టీ వారికి అండగా ఉండి పోరాటంలో మేము కూడా భాగవస్తులు అవుతామని చెప్తూ ఈ వెనకడిగకుండా మీతో మేము కూడా మీ అందరికీ పోరాటంలో మేము నిలబడతాం. మేము దగ్గర 10 మంది వచ్చే అవసరం అయితే 1000 మంది వచ్చి నిలబడి మేము హక్కులు సాధించుకునే వరకు పోరాడతామని జనసేన పార్టీతో మేము మాటిస్తున్నాం.